మొదటి పీరియడ్ వచ్చిన తర్వాత కొంతకాలం పీరియడ్స్ రాకపోతే అది సాధారణమా లేక ఏదైనా సమస్య తెలుసుకుందాం. పీరియడ్స్ని నియంత్రించే వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాన్ని హెచ్పిఓ యాక్సిస్ అంటాం. హైపోథలామో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్. రజస్వల అయ్యాక ఈ యాక్సిస్ ఇంకా పూర్తిగా స్థిరపడడానికి 2 నుంచి 3 ఏళ్ళు పడతాయి. దీన్నే ఆయుర్వేదంలో ధాతు ఉపచయ దశ అంటారు. అంటే శరీరం ఎదుగుతూ స్థిరపడే దశ. ఈ దశలో సులభంగా జీర్ణమయ్యే పౌష్టికాహారాన్ని ఇవ్వాలి. పాతశాలి అన్నం, గోధుమ, మునగకూర, పాలు, బెల్లం, ఉసిరికాయ, నువ్వుల నూనె, విహారంలో తగినంత నిద్ర, తేలికైన యోగా, ప్రాణాయామం మరియు పొద్దున గాని సాయంత్రం గాని ఎండకి ఎక్స్పోజ్ అవడం వల్ల మీ శరీరంలోని హార్మోన్స్ అనేవి సహజంగానే సమతుల్యం చెందే సందర్భాల్లో మనం డాక్టర్ని సంప్రదించాలి. 3 నెలల కంటే ఎక్కువైనా కూడా పీరియడ్ రానప్పుడు, ఋతు సమయంలో అధిక రక్తస్రావం అయినప్పుడు, లేదా తీవ్రమైన కడుపు నొప్పి ఉన్నప్పుడు, బరువు పెరగడం, ముటిమలు ఇలాంటివి ఉన్నప్పుడు, 2 నుండి 3 సంవత్సరాల తర్వాత కూడా మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి ఇలానే కంటిన్యూ అవుతున్నాయి అంటే అప్పుడు మీరు తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలి. కాబట్టి రజస్వల అయ్యాక 2 నుండి 3 సంవత్సరాల వరకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావడం అనేది చాలా వరకు సహజం. ఆరోగ్యకరమైన మహిళా జీవితం కోసం ఆయుర్వేద మార్గాన్ని అనుసరిద్దాం.